సంక్రాంతి అంటే పండుగ, ఆనందం, గాల్లో గాలిపటాలు ఎగిరేయటం. కానీ ఈ ఆనందం మధ్యలో ఒక నిశ్శబ్దమైన విషాదం కూడా దాగి ఉంది. అదే గాలిపటాల దారాలు. ఎట్లా రోడ్డు ఉంటది? పైన నేను ఇంటికి వెళ్తుంటే బండి పైన ఒక మాంజ ఉంది దారి మీద. ఆ, దాని వల్ల కట్ అయిపోయింది. రోడ్డు పైన బైక్ నడిపే వాళ్ళకైనా, ఫుట్పాత్ పైన నడిచే వాళ్ళకైనా, బయట ఆడుకుంటున్న చిన్న పిల్లలకైనా, ఆఖరికి తరచూ గాల్లో ఎగిరే పక్షులకైనా ప్రమాదమే. ఒక్క సెకండ్లో కంటికి కనిపించని దారం మీ మెడకి, మొహానికి అండ్ చేతులకు కూడా గాయాలు చేస్తుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం చాలా మంది గాయపడుతున్నారు అండ్ ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ముఖ్యంగా చైనీస్ మాంజా వల్ల ఇది చాలా ప్రమాదకరం. చట్టరీత్యా ఇది విరుద్ధమైనప్పటికీ చాలా మంది దీన్ని కొంటున్నారు అండ్ చాలా మంది దీన్ని వాడుతున్నారు కూడా. సో బైక్ నడిపే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఫుల్ హెల్మెట్ ధరించండి. మెడ వరకు కవర్ అయ్యే విధంగా స్కార్ఫ్ కానీ జాకెట్ కానీ వాడండి. రోడ్డు పైన మీరు ఎప్పుడైనా సరే నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడైనా మాంజాదారం కనుక కనిపిస్తే వెంటనే తీసి డస్ట్బిన్లో పడేయండి. అండ్ ఈ చైనీస్ మాంజాలు కాకుండా కాటన్ థ్రెడ్స్ని కైట్లు ఎగరడానికి యూజ్ చేయండి. పండుగ రోజు గాలిపటాలు ఎగరేయడం తప్పు కాదు, ఎదుటి వాళ్ళ ప్రాణాలతో ఆడుకోవడం తప్పు. సంక్రాంతికి గాలిపటాలు ఎగరాలి కానీ ప్రాణాలు కాదు. మన ఆనందం ఇంకొకరి జీవితంలో విషాదం అవ్వకూడదు. సో గైస్, కాటన్ థ్రెడ్స్ ఆర్ బయోడిగ్రేడబుల్ థ్రెడ్స్ మాత్రమే కైట్స్ ఎగరడానికి యూజ్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. సేవ్ లైఫ్స్, స్ప్రెడ్ అవేర్నెస్.